తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వాళ్ళ టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కుణికాలు వచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బద్దలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, ఎస్ మేడం. రాసి, సుబ్బారావు, ప్రెజెంట్ మేడం. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రావాలేంటి? ఆధార్ కార్డు వరకు వెళ్ళొచ్చాం. అన్నవరం, పిఠాపురం, సావర్లకొండ, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి, జాగ్రత్త. జడీరావు, ప్రెజెంట్ మేడం. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అబ్బాయి అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పలవానికి చీర నప్పలేదే. అబ్బో, మురికల దాకా లంగ, జాను నడు, ఊరిన రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జైమా. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు, ఊపెత్తావు. ఏటే ఇదిగో ఏటిది? దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చెప్తా. ఇగో ఇది కూడా నేను పిడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగదీ చెప్తా. దెబ్బరొట్టి లేదు, ఏమీ లేదు. ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు, గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాను. కాదు, ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. ఏంటి విశేషం? బాబాయ్ మీకు 100 ఏళ్ళు ఆయుసండి. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల్లో పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు, కుంకుమ, తాళి, మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నువ్వు దుట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి.  ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి.
అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడ పిలుస్తున్నాను మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరేయ్, మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉందిరో. రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు ఊకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తారు. ఒరే సత్కుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. అప్పుడే టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ కాయడానికి, చలి కాయడానికి, వాన కాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు తిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు என்ன శబ్దం? ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వరా. చినిగియో എന്നോട് ചിനികിയോ? എന്നെ സ്വന്തം നോട്ടു, അർമ്മയാന നോട്ടു, ഇവളവ് നോട്ടു, ഇവളവ് വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. ఎన్న పెరియ కోనసీమ కొబ్బరి బొండం. ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. कुट्टी तेरा नोट बर्रून तिरिगिनट्टु स्वप्न में आया. क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా బ్లాకే కానీ డాక్ లేదు. ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ പണണം. அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும்.
ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా బంగారం ఏరుతున్నా. మీరు లెక్క ఏంటండి? పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? ఆ 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. ఆ? అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. రై, నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కచ్చేయాలని చెప్తున్నా అండి. ఓరి నాయనో, నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఒరేయ్, ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్, వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే, నీ పని చూసుకో. చూసుకుంటానులే. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? ఆ 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ. ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా నా ప్రాణం నీకా. వాసన. పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల వాసన అండి. తవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని. చత్ గాడిద. లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మంటవుల వాసనే లోపల నుంచి వస్తుంది. ఆగిపోయేదేటి? ఇగో సందేమా, నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది నాకు తెలీదు. ఆ I'm సీట్కి wearing వేసేది only మీకోసం మీరు వస్తున్నారని. ఐఎమ్ వెరింగ్ ఓన్లీ నైటీ. మీరు చూసారు? నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఖరీదు లేదు చిన్న నవ్వుకి ఐ, ఏంటిది? కన్నారా ఆ? ఇది మన పాటే. అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్, ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? Thank you. ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యు డోంట్ మైండ్, ఆ? ఇఫ్ యు డోంట్ ఓ, మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి? ఇఫ్ యు డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్, ఆ టవల్. ఏ కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఆరులోంచి 3 తెస్తా 3 మరి ఏంటి మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం. మార్గడికి ఇచ్చాను, నువ్వేను మర్చిపోయి మతి ఎక్కువైపోయింది. అగుజాటు పిండి అడిసే ఏట అదేంటి రంగి రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? దబ్బైపోయింది. దబ్బైపోయింది. బాబు దబ్బైపోయింది. బాబు దబ్బైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, ఏమైంది? టిప్పు చెప్పు తీసి కొట్టు. నువ్వు కొట్టు. తప్పైపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకుని క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. అరే ఎందుకు నా చెప్పులు పట్టుకుంటున్నావ్? ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? తప్పు ఎంత తప్పు? చిచి
అసలు కల పాగలా పిశాచి పట్టుకుందా ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి తన చదివేటి మన చదివేటి కలొత్తే కరేటివేనా అరే ఆ చెప్పులు చెప్పులు చెప్పులేము సార్ జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్ నేను పడుకోను అంత దీనివల్లే నేను పడుకోను గణేష్ అలా తబ్బిబ్బులైపోతావు ఏంటి అసలు అటు ఎందుకు తీసాను ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది ఏటి జరిగింది వచ్చి నా ఎందుకు ఊహించుకున్నాను ఏటి నీ చెప్పులెత్తావు సరే అమ్మ ఇదే నాకు చెప్పినావు నిద్రపోను నిద్రపోను ఆడికి ఏటైంది मुझको मालूम नहीं दिल तो पागल है నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు ఆడేమో తొంగని అంటున్నాడు ఏటి అర్ధరాత్రి గారు గొలగొల గులాబ్జాము అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను చేయకూడదు చిందేదో చేసుంటాడు నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని మా అత్త చెప్పుతో కొట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం ఆడి కల్లోకి నేనొస్తాను నా కల్లోకి ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే ఆ తిరిగితే తిరుగుతాం ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశా అది సాగుతోంది కానీ తెలుసుకోవడం లేదు రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోద్ది పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా పాడైపోతుంది అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు అరే పోడా ఓటిపల్లిలో భూకంపమా ఇదిగో ఎర్రబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు వెళ్ళామా వెళ్ళా దారెక్కి పోతాలే ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది రెడీ వెళ్ళిపోయింది నాన్న నిజంగానే ఎర్రగుండానా మోసపోకురా కక్క అమ్మాయి గణేష్ ఎక్కడ గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా చా సొల్లుంగా Shut up. ఏంటది రే ఏముంది अरे भाई गणेश कहाँ వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది ఒరేయ్ ఆ, రాత్రి వాడి పిచ్చెక్కిందట ఏదేదో కలవరించాడంట తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట ఇల్లేడా రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు అది కాలు పుడుచుకొని ఉంటది అప్పటి నుంచి सामने पिशाची नहीं टवल पिशाची టవల్ పిశాచా हाँ ఈ టవలా हाँ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది కౌన్ దియా నువ్వు 50 నువ్వు 40 నేను 25 మీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు ముద్దులు పెడుతున్నాడు ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు పెడత కింద పప్పు పెడత కింద పప్పు ఏ జయమా గణేష్ ఎక్కడ ఆరు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు నీకెందుకు ఆహా పనుందిలే ఏం పని మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు చెప్పు ఏం లేదు ఇవాళ శుక్రవారం కదా బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు ఎక్కడ కనిపించట్లేదు నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ నియమంగల కుంకుమ అది అందరికీ దొరకదు అదృష్టం ఉంటేనే దొరుకుద్ది ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్ బతిమాలక్కర్లేదులేమ్మా రాసి పెట్టుంటే ఆడే వస్తాడు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి త్వరగా పోనీ రైట్ రైట్ వెళ్తామమ్మా వెళ్తామా అమ్మో ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి అమ్మో
Come on, get down, quick. ఓ నాయనో టీకాలు వేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో పిల్లల్ని ఇంట్లో What is దాసేయాలా? this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులున్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ అమలాపురం కోటిపల్లి కాడియో అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేస్తే ఒక్క రారే. నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఆ. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, దత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను, నాకేడితే వెళ్తావు. ఇడు వేసు తిప్పటి తిప్పినాను, ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా, పెంటపూర వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం, ఈడు చెప్పిన డబ్బా కొట్టినాను, నాకేడితే వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను ఒగ్గేయండి, నేను రేపు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు ఇలా రండి, జాగ్రత్తగా చెప్తాను. గణేష్ 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 మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సు అనుకుంటాడా, హోరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకే 10 టిప్పులు, 10 టిప్పులు వేసావు. అబ్బబ్బ. ఇదిగా మీ శబరగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా. ఏమనుకున్నావు? అద్దా మన ఫిగర్ వాల్యూ. ఈ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు, నీ పేసు కాదు, మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. నేను ఎక్కడెక్కడ్రా అబ్బా. అది ఎక్కించొద్దురా నా మాట వినరా. ఇగో జరగండి, పక్కకి 4 ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను, ఒకే ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవర్రా అక్కడ బస్ స్టార్ట్ చేసింది? సౌండ్ హంగే కాదు, ఇంగే.
కుర్మా జరుగుతున్నామే. నువ్వు కుర్మా చూడడం కాదు, మొత్తం బస్ స్టాండే చుడుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ సెంటిమెంట్. సెంటిమెంట్ కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు. అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోద్దని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజరాజరాజరాజరాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డి అడిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తాది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓ బావా, నెత్తి మీద టోపీ, కళ్ళ కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్ముకుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में एक कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरीगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया. ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना. చెప్పే తినిపించుకోబెట్టి, నేను పెళ్లి పార్టీ గురించి మాడతా, బిర్యానీ గురించి మాడతావు. ఏటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు కానీ చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాళ్ళు రే. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా. అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామ్ ధమాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది ఆన మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. ఆ 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పెళ్ళకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పెళ్ళకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు, చూడలేదా? సరే కూర్చో కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ టికెట్ టికెట్. ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవల్తి. ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను, బాగా తీయండి. గణేష్ సంచి ఈ తీసుకో. పెద్దమ్మా మల్లవన్ గడ్డే. ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే, బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నా. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబొన్నదంతా నమ్ముతారేటి? బట్టన్ల బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయిన ఎవరెవరు ఎలాంటి వాళ్ళు
ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్, దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా? రాలేదేంట్రా? ఆ బాధ ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు, బస్ ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు, బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి, అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి, రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాన్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి తగ్గదు, నువ్వు మర్చిపోకు. ఏయ్, నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు కొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకరం వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. ఆ బస్సులో ఖాళీ లేదయ్యా. నీకోసం కోసం సీటు నాకు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా మీ ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక? బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు పైకి రే, జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. పదండి, దిగురా. దిగు. ఎరా, మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూశారా, మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునా అండి? ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా, ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక?
పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనాపాటికి దానికి పోలిక. గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు మీ ముహూర్తమైన కదండి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనాపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసాను ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. యాదవాళ్ళారా, బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష ఇదరా. నీ చెప్పినట్టుంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి. వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అవి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు పెట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ్య. ఏమ్రా గణేష్, ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కువ బ్యాకు. ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మారుతున్నాయటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్, ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నేను కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నారాయణరావు వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు. ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెట్టాడు. లోతు అడుగు మీద జారెడు. ఆ పెట్టికి తాళం గప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కప్పించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లెక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. నా గదికి తీసుకెళ్తామే.
ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని మనసిలాయో ఎన్న సుందర పురుషం రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు రైలు ఆగుం సరే నువ్వు పదంద పక్కం ఏడు ముందారు చుడిపోనారు పైకి ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు బేబారంట్రా ఒక గుర్రం ఒక పిల్లి ఒక సింహం ఒక నక్క ఒక కుందేలు ఒక తాబేలు ఒక చిట్టెలుక ఒక సుంచి ఒక జింక ఒక ఒంటి ఒక చిరుతపులి చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా రాధనే రాని నేను చూసుకుంటాను జాగ్రత్త. వాళ్ళెవరు రాధా రాణి అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని ఆహా జంతువుల పేర్లు మనుషులకు మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్లేదు ఇదిగో చీపురుగా తుడిసేసి నాకే కాదు. సెంటిమెంట్ ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యంగాడు ఆలోచిస్తున్నాడు ముందెల్లా సంగతి చూడండి సింధులేస్తున్నారు సింధులు బొట్టు మీద బొక్క అడిపోగలదు జాగ్రత్త సెంటిమెంట్ ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి